హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎక్స్ప్లోర్ జరుగుతుందండి ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్లో. అవి చూడడానికి నేను ఇలా వచ్చాను. చాలా తక్కువ రేట్లే ఉన్నాయి. కాటన్ ఎక్స్ప్లో 1 ఇయర్కి ఒకసారి పెడతారు. ఈ సమ్మర్లోనే పెడతారు. మామూలుగా అయితే ఎక్కడెక్కడి నుంచో చేనేత కార్మికులు ఉంటారు కదా, వాళ్ళనే కాదు షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలా ఒకచోటే అన్నీ దొరికేలా పెడతారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడండి, మరి ట్రై చేయండి. నేనైతే ఇంకోసారి వెళ్ళాలనుకుంటున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే షార్ట్ వీడియో కానీ చూడండి. రేపు శ్రీరామనవమి అండి. ఈరోజు నేను ఇలా వచ్చానన్నమాట. ఇంకా కావాల్సిందంతా కొనుక్కొని అన్నీ చూస్తున్నాను. ఇంకా టాప్స్, శారీస్ అన్నీ నచ్చినట్టు అనిపిస్తున్నాయి, కానీ ఆల్రెడీ ఉన్నట్టు కూడా అనిపిస్తున్నాయి నా చేత. కొన్ని షాప్సే ఉన్నాయి. ఇంక కొన్ని షాప్స్ వచ్చిన తర్వాత వద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇలా పెట్టినప్పుడు కొనుక్కున్నామంటే మనకి కొంచెం సేవింగ్ అవుతుందండి, మనీ కూడా. ఎందుకంటే కొంచెం కాస్ట్ తక్కువలో ఇస్తారు. కాకపోతే అన్ని రకాలు ఎక్స్ప్లో ఉంటుంది కాబట్టి మనకి ఒకే చోట దొరికేస్తాయి ఇవన్నీ. శారీస్ అయితే సూపర్ ఉన్నాయి. లైట్ వెయిట్లో ఉన్నాయి, టిష్యూలో ఉన్నాయి. టిష్యూ ఫ్యాబ్రిక్లో అయితే చాలా బాగున్నాయి. కానీ ఒక్కొక్క శారీ వచ్చి 2000 పైన చెప్తున్నాడు. ఇది క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. మరి మామూలుగా సికింద్రాబాద్లో మామూలు కాటన్ ఎక్స్ప్లో పెడతారండి. ఆడ ఓన్లీ ఇట్లా చైన్స్ కానీ మిగతా వేరే ఏముండవు, ఓన్లీ శారీసే ఉంటాయి. అక్కడైతే ఇంకా ప్రతి చోట నుంచి చేనేత కార్మికులు వస్తారు. వాళ్ళ దగ్గర అయితే క్వాలిటీ సూపర్ ఉంటుంది. అది కూడా ఇప్పుడే జరుగుతుంది అనుకుంటాను. అక్కడికైతే నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. తర్వాత వెళ్దాం అనుకుంటాను కానీ అసలు మళ్ళీ మర్చిపోతూ ఉన్నాను. ఇక్కడైతే డాలర్స్ సూపర్ ఉన్నాయి. ఒక్కొక్కటి 800 చెప్తున్నాడు. తర్వాత వచ్చి ఇది వెంకటేశ్వర స్వామి డాలర్ అంట అండి. లైట్ వెయిట్లో ఉంది. అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద డాలర్. అసలు మన చైన్స్కి ఎట్లా వేసుకుంటామో అట్లే వేసుకోవాలంట ఈ డాలర్ని. చూడండి, కానీ లైట్ వెయిట్ ఉంది. మొత్తం స్టోన్స్ వచ్చింది బ్లాక్ కలర్లో. నాకైతే ఆశ్చర్యం వేసింది, ఇంత పెద్ద డాలర్ కూడా వేసుకుంటున్నారా అనే జనాలు అనేసి. వేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారు. మరి షాపింగ్ చేసుకొని వచ్చేసాను. మార్నింగ్ అండి. మార్నింగ్ శ్రీరామనవమి, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. కళ్యాణానికి వచ్చాము మేము. నార్మల్గా ఎప్పుడు వచ్చే టెంపులే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో. నాకైతే ఈ టెంపుల్ చాలా, అంటే ఒకసారి అలవాటు అయిపోతే మళ్ళీ దానికే వెళ్ళాలనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా మేము ఈ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఎట్లో కళ్యాణం జరగకముందుగానే వచ్చినాము. కళ్యాణం అంతా చూసుకొని ఇంకా ఫోన్ చేసుకొని వెళ్ళాలి. నాకు లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ అట్లా 3-4 ఇయర్స్గా నాకు ముత్యాలు దొరుకుతున్నాయి. ఈసారి దొరుకుతుందా లేదా అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఏదో సెంటిమెంట్ అండి, అంతే. మామూలుగా ముత్యం ఇచ్చారంటే అది తీసుకొచ్చి మన తెలంగాణ సైడ్ అయితే మామూలు తాళి ఉంటుంది కదా, దాంట్లో గూర్చుకుంటారు. ఆంధ్ర సైడ్ అయితే ఇంకా ఏదన్నా కొత్త దండలాగా గూర్చుకోవడమే. కానీ అందరికీ దొరకవు, అదృష్టం ఉంటేనే దొరుకుతుంది. అదొక ఆశ ఉంటే దొరికితే బాగుంది. ఈసారి ఎప్పుడన్నా గుర్తు పెట్టుకోండి. ఏదైనా కళ్యాణానికి కానీ లేకపోతే ఏదన్నా
టెంపుల్కి వెళ్ళేటప్పుడు గ్రీన్ శారీ కట్టుకోవాలండి. అంటే సుఖశాంతులకు ప్రత్యేకంట గ్రీన్ శారీ. అందుకని ఏదైనా పూజలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు కానీ గ్రీన్ శారీ కట్టుకోవాలి. మంచి వైబ్స్ ఉంటాయి. మేమైతే ఇంకా కళ్యాణం చూస్తూ ఇట్లా వీడియో తీస్తున్నాను. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఈ క్రౌడ్లో అసలు ప్లేసే దొరకదు అనుకున్నాను, ఎలాగో దొరికింది. మొత్తం పెళ్ళి అంతా అయిపోయిందండి, కళ్యాణం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రంట్కి వచ్చాను అక్షంతలు వేసుకోవడానికి. అలా వేసుకున్న తర్వాత నాకు ఈరోజు ఒక ముత్యం పూజారే అనమాట. అక్షంతలు కొన్ని, ముత్యం పువ్వులు అట్లా. తర్వాత మా సార్కి ఒక ముత్యం దొరికింది. తర్వాత అంతా ఆశీర్వాదం అసలు ఏంటి అమ్మాయి అసలు స్పెక్స్ పెట్టుకునే ఉంది, తీస్తుంది పెట్టుకుంది. అసలు ఏమైంది మామూలుగా ఈ స్పెక్స్ కన్నానికి స్పెక్స్ అనేది తమిళనాడులో ఏం జరుగుతుంది అసలు అనుకొని నేను ఆమెనే చూస్తున్నాను చుట్టుపక్కల చూడకుండా. తర్వాత చుట్టుపక్కల చూస్తే మోడ్రన్ ఉండేటప్పుడు అందరు ప్రతి ఒక్కరు స్పెక్స్ పెట్టుకున్నారు. ఆ ఫస్ట్ అమ్మాయి అయితే భలే వేస్తుంది డాన్స్ అంతా. వీళ్ళు మోడ్రన్లో వేస్తున్నారు, మామూలుగా కూచిపూడి భరతనాట్యం అట్లా ఏం లేదు, మోడ్రన్ వేలో వేస్తున్నారనమాట. ఇంకా ఈ గల్లీ మొత్తం రాముల వారిని ఇలా తిప్పుతున్నారు, ప్రసాదాలు అన్నీ పెడుతున్నారు. కానీ వీళ్ళకి వేసి వేసి అలసట వచ్చేస్తుందేమో, కొద్దిసేపు వేస్తారు, కొద్దిసేపు ఆపేస్తారు. ఇంకా కొద్దిసేపు నేను కానీ వాళ్ళతో పాటు అలా నడిచాను. ఇంకా వాళ్ళు ఎంతసేపటికి వెయిట్ చేసేసరికి ఇంకా తిరుక్కునేస్తున్నాను ఇంటికి. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.